వెల్కమ్ టు నాగటాక్స్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి రోజు రోజు అయితే మద్దతు పెరుగుతున్న తరుణంలో అంతే విధంగా శత్రువులు కూడా ఉన్నారు. మొన్న దిలీప్ శుంకర, అదేవిధంగా ఈరోజు మహాసేన రాజేష్ అయితే ఒక ట్వీట్ అయితే పెట్టాడు. అదేంటంటే పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఉపసంహరించుకుంటున్నాము. అదేవిధంగా దాదాపు జనసేన పోటీ చేసి 21 స్థానాల్లో జనసేనను ఓడించడానికి ప్రయత్నిస్తాం. పవన్ కళ్యాణ్ గారి కంటే జగనే చాలా బెటరు. హ్మ్. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి వల్ల సమాజానికి ఎంత ప్రమాదమో ప్రజలకి ప్రతి ఒక్క ప్రజలకి, తనకి అభిమానులకి తెలియజేస్తాం. దీనివల్ల జనసేన ఓడించడానికి ప్రయత్నిస్తాం. ఇది మా నిర్ణయం అన్నట్టు మహాసేన రాజేష్ అయితే ఒక మెసేజ్ ట్వీట్ అయితే పెట్టాడు. అయితే మొన్నటి వరకి వైసీపీని దాదాపు 5 సంవత్సరాలు వీడియోలతోటి ఇష్టం ఉన్నట్టు తిడుతూ, వాళ్ళు చేసే అక్రమాలను ప్రశ్నిస్తూ, వైసీపీ వల్ల ఎంత ప్రమాదమో తెలియజేస్తూ అయితే ప్రతిరోజు వీడియోలు పెడుతూ, వాళ్ళ నాయకులు, వాళ్ళ మంత్రులు, వాళ్ళ ఎమ్మెల్యేల గురించి, వాళ్ళ పనుల గురించి అయితే వీడియోలు పెట్టేవాడు. సడెన్‌గా ఏమైందో ఏమో తెలీదు. పవన్ కళ్యాణ్ గారు సమాజానికి ఎంత ప్రమాదకరమో ప్రతి ఒక్క మనిషికి తెలియజేసి తన ఓటమికి ప్రయత్నిస్తారంట. అరే! ఇక్కడ ఒక విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి సమాజానికి ప్రమాదమా? ఏ విధంగా? ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకున్నందుకా? కౌలు రైతులకి ఆపదలో ఉన్న కౌలు రైతులకి డబ్బులు ఇచ్చినందుకా? లేదంటే సమాజం పట్ల ప్రేమ చూపిస్తున్నందుకా? సమాజం కోసం తనని అన్ని సర్వ సుఖాలు వదులుకొని వచ్చేసి ఇక్కడికి వచ్చి ప్రజల కోసం కష్టపడుతున్నందుకా? సమాజం గురించి నిరంతరం ఆలోచించేవాడి కోసమా? మరి ఏ విషయం ఏందో పవన్ కళ్యాణ్ వల్ల సమాజానికి ప్రమాదమంట. ఎందుకు? పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చి కొన్ని వేల కోట్లు, కొన్ని లక్షల కోట్లు తిన్నాడా? లేదు గదా! మరి దేనికి నీ అసహ్యం? కేవలం బీజేపీకి సపోర్ట్ ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారంటే చానక అసహ్యం అంట. బీజేపీకి సపోర్ట్ ఇవ్వడం తనిష్టం. బీజేపీకి సపోర్ట్ ఇస్తున్న విషయం ఇప్పుడే గాదు. తనెప్పుడో తెలియజేశాడు. బీజేపీ సపోర్ట్ ఎప్పుడో తీసుకున్నాడు. 2014 నుంచి బీజేపీలోనే అంటే పార్ట్నర్‌గా సో, అలయన్స్‌లో ఉన్నారు. ఇప్పుడు కొత్తగా తెలియజేసింది మొన్నటి వరకు నువ్వు టీడీపీ టికెట్ ఆశించావు. ఎప్పుడైతే టికెట్ అంటే నీ పార్టీ వ్యక్తులే నిన్ను టికెట్ ఇవ్వద్దని గొడవలు చేసినప్పుడు నీకు టికెట్ వదులుకున్నాం. గన్నవరం నియోజకవర్గం సంబంధించిన టికెట్ జనసేనకి లభించింది. ఆ తర్వాత మొన్నటి వరకు నువ్వు జనసేన, టీడీపీ, బీజేపీ అలయన్స్‌కి సపోర్ట్ చేసావు. సడెన్‌గా ఇప్పుడొచ్చేసి పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నందుకు నేను మద్దతు ఉపసంహరించుకుంటాను. దీనివల్ల బీజేపీ వల్ల దేశానికి ప్రమాదం. కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతుంది. హత్యలు జరుగుతున్నాయి అంటూ పవన్ కళ్యాణ్ గారికి ఆ పార్టీకి సపోర్ట్ చేసినందుకే మేము మద్దతు ఉపసంహరించుకుంటున్నాము. పవన్ కళ్యాణ్ గారి వల్ల సమాజానికి ఎంత నష్టం జరుగుతుందో వారికి తెలియజేస్తామంటూ ఒక ట్వీట్ పెట్టడం వల్ల నిజంగా ప్రశ్నించాలంటే మహాసేన రాజేష్, నీ నిలకడలేని తనము. నువ్వు ఎవరి గురించి మొన్నటి వరకు వీడియోలు పెట్టావు? అంటే ఏ పార్టీని విమర్శిస్తూ వీడియోలు పెట్టావు? ఈరోజు మళ్ళీ ఏం మాట్లాడుతున్నావో ఒకసారి ఆలోచించు. ఎందుకంటే వైసీపీ గవర్నమెంట్ చేస్తున్న అరాచకాల్ని గాని, లేకపోతే వాళ్ళ అన్యాయాల్ని గాని, లేకపోతే అక్రమాలని గాని ప్రతిరోజు వీడియోల ద్వారా తెలియజేసింది నువ్వే. ఈరోజు ఇప్పుడు జగనే బెటర్ అంటున్నావు. పవన్ కళ్యాణ్ కంటే జగనే బెటర్ అంటున్నావు. అంటే అసలు నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు? ఏ విషయం గురించి మాట్లాడదలుచుకున్నావు? పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. సమాజంలో తనకున్న వాల్యూ ఎటువంటిదో తెలుసు. ఈరోజు ఐక్యరాజ్య సమితి కూడా తనకి ఆహ్వానించింది. అంటే సమాజం పట్ల స్వచ్ఛందంగా ప్రేమ చూపుతూ సమాజానికి సేవ చేసే వ్యక్తుల్ని ఐక్యరాజ్య సమితి ఆహ్వానిస్తది. ఐక్యరాజ్య సమితి ఈరోజు పవన్ కళ్యాణ్‌ని ఆహ్వానించింది. తన సేవలను గుర్తించింది. తన ఆలోచనను గుర్తించింది. అలాంటి వ్యక్తిని పట్టుకొని సమాజానికి చేటు అంటూ ఒక ట్వీట్ పెట్టావు. బేసిక్‌గా నీలాంటి వాళ్ళ వల్ల సమాజానికి చేటు. ప్రతి 5 సంవత్సరాలకు ఏదో ఒక పార్టీలో చేరుతావు. అంటే నువ్వు చేరిన పార్టీని పొగుడుతూ, మిగతా వేరే పార్టీ ఏదైతే ఉంటదో వాటిని తిడుతూ వీడియోలు చేస్తావు. ఇక్కడ క్లియర్‌గా అర్థమైందేంటంటే జనసేన, టీడీపీ, బీజేపీ అయితే అధికారంలో రాబోతుంది. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు తిడితే నీ వీడియోలోకి డబ్బులొస్తాయి. యూట్యూబ్‌లో మళ్ళీ పాపులర్ అయిపోతావు. ఇది నీ స్ట్రాటజీ. ఎందుకంటే 2019లో జగన్ ప్రభుత్వాన్ని గెలిపించావు. అంటే సపోర్ట్ చేశావు. ఆ తర్వాత వెంటనే జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దాదాపు 5 సంవత్సరాలు వీడియోల ద్వారా తిడుతూనే ఉన్నావు. ఇప్పుడు సడెన్‌గా పవన్ కళ్యాణ్ మీద పడ్డావు. అంటే ప్రతి 5 సంవత్సరాలకు నువ్వు తిట్టడానికి ఒక పర్సన్ కావాలని డిసైడ్ అయిపోయావు. పవన్ కళ్యాణ్ గారు నిజంగా తప్పు చేశాడు అంటే అధికారంలో ఉండి కొన్ని వేల కోట్లు దోచుకు తిన్నాడు, భూ కబ్జాలు చేశాడు, లేకపోతే హత్యలు చేశాడంటే ఓకే, అదొక పాయింట్. లేదు, సమాజం పట్ల తను అంటే నిర్లక్ష్యంగా ఉన్నాడు, మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెడుతుంటే
పవన్ కళ్యాణ్ గారి మోటో ఏంటో తెలుసా? అన్ని కులాలను, అన్ని మతాలను కలుపుకుపోయే సిద్ధాంతం. తన ప్రతి సభలో చెప్తున్న విషయం ఏంటంటే, ఏ ఒక్క మతానికి గాని, ఏ ఒక్క కులానికి గాని నష్టం వాటిల్లకుండా, ఎవరికీ వెనకబాటకుండా అన్ని కులాలను, మతాలను కలుపుకుపోయే సిద్ధాంతోటి ముందుకెళ్తాం. ఇదే క్రమంలో బీజేపీ తోటి అభివృద్ధి కోసం పాటుపడతాం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం బీజేపీ ఖచ్చితంగా వాళ్ళ సహాయం అవసరము. కాబట్టి ఈ అలయన్స్ చాలా ముఖ్యమంటూ పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్క సభలో తెలియజేస్తున్నారు. మొన్నటి వరకు జనసేన పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతూ, సమాజం కోసం తనకున్న బాధ్యతను పొగుడుతూ, ప్రతిరోజు ఏదో ఒక వీడియో గురించి పెట్టేస్తూ, ఈరోజొచ్చేసి పవన్ కళ్యాణ్ గారు చాలా ప్రమాదకర సమాజానికి అని ట్వీట్ పెడితే, అసలు నేను మనిషినాలా ఇంకేమనాలో అర్థం కావట్లేని పరిస్థితి. ఎందుకంటే మినిమమ్ కామన్ సెన్స్. నువ్వేం మాట్లాడుతున్నావు? దాదాపు 5 సంవత్సరాల నుంచి ఒక ఒక స్టాండ్ తీసుకొని, అంటే సమాజంలో జరుగుతున్న అక్రమాలను, అన్యాయాలను ప్రశ్నించావు. బానే ఉంది. అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సమాజానికి ప్రమాదకరము. అసలు పవన్ కళ్యాణ్ అంటే జగనే బెటరు. అలాంటి మళ్ళీ వీడియోలు పెడుతున్నావు. జనసేన ఓడిస్తా అంటున్నావు. నువ్వెవడు ఓడించడానికి? ఆల్రెడీ ప్రజలు గెలిపించడానికి సిద్ధమైపోయారు. గెలుపు ఓటములనేవి ప్రజల చేతిలో ఉంటాయి. నువ్వు ఇలాంటి డఫాగాళ్ళు వీడియోలు పెట్టడం వల్ల ఏమాత్రం తనకు ఫరక్ పడదు. గెలుస్తాడు ఖచ్చితంగా. కానీ సమాజం పట్ల నీకు బాధ్యత గనక ఏమైనా ఉంటే, సో పూటకోసారి అంటే నీకు ఏ టైంలో ఏ ఆలోచన వస్తే నేను దాన్ని ప్రజలపైన రుద్దుతా అంటే తిరిగి చెప్పుదెబ్బలు పడే అవకాశం నీకే వస్తదని నా అభిప్రాయం. థ్యాంక్ యూ.